శ్రీ రంగక్షేత్రం రంగనాథస్వామి వారికి స్వప్నంలో దర్శనమిచ్చి అసంపూర్ణంగా నిలిచిపోయిన దేవాలయ గోపుర నిర్మాణం ప్రారంభించవలసిందని శ్రీ జయ్యర్ స్వామిని ఆజ్ఞాపించాడట. అందుకు ఆర్థిక సాయం కోరుతూ వారు నాకు జాబు వ్రాశారు. నా అభిప్రాయంలో ఆ గోపుర నిర్మాణం అంతా రాతితోనే జరగాలి అని ఉన్నది. నీవు కాంట్రాక్టరువు కాబట్టి శ్రీరంగం వెళ్ళి అసంపూర్తిగా ఉన్న కట్టడాన్ని పరిశీలించి రాతితో కట్టడం ఎంతవరకు సాధ్యమో, అందుకు పునాదులు తగినంత దృఢంగా ఉన్నవో లేవో చూచి నీ అభిప్రాయం నాకు చెప్పాలి. ఈ గోపుర నిర్మాణానికి ఎంత ఖర్చు కాగలదో ఆ మేరకు ప్రజల నుండి విరాళాలు కోరుతూ నేను శ్రీ శటగోప యతీంద్రుల వారు ఇరువురం కలిసి ఒక విజ్ఞాపన చేస్తాము. ఈ విషయాలన్నీ అహోబిలం మఠాధిపతులతో చర్చించి వారి అభిప్రాయమేమో తిరిగి వచ్చి నాకు చెప్పవలసింది అని స్వామి ఆజ్ఞాపించారు.